కష్టాల్లో ముందుకు సర్వం కోల్పోయి ఈ ప్రజెంట్ కేసీఆర్ మన ఎడ్జలు నివాసితుల కోసం వాళ్ళ కోసం కట్టించిన టెంపరీలో పెట్టాడు. మాకు గుడికి గుడి బడికి బడి అన్నిటికీ అన్ని ఇచ్చినాక తర్వాతనే ఖాళీ చేస్తా అని హామీ ఇచ్చి అధికారులతో హామీ ఇచ్చి కాలం గడిపిన తర్వాత ఈరోజు 3 సంవత్సరాలు గడిచిన తర్వాత కూడా మా సమస్యలు పరిష్కారం కాకుండా ఎన్నో మాటల వందల మాటల సమస్యలు మన కలెక్టర్ దృష్టి దాకా తీసుకుపోయినా కానీ ఈసారి చిన్నసారి అధికారులతోని మన ఆర్ఐ గారు మున్సిపల్ అధికారులతోని అధికారికంగా అనుకుంటూ సర్వే స్టార్ట్ చేశారు. సరే సార్ ఆ సర్వేలో ఏముంది సార్ అంటే మీకోసమే మీ ప్యాకేజ్ రాలేము కదా, మీ ప్యాకేజ్ రాసుకుపోతున్నాము అని చెప్పేసి అన్నాడు. ఒకసారి చూపించమంటే చూపించలేడు. దాంట్లో తెల్ల పేపర్ మాత్రమే ఉంది. ఒక నిర్వాసితుని ఆధార్ కార్డు కానీ ఆయన మునిపోయిన ఎస్కేఎంఎస్ కానీ ఆయన ఏం కోల్పోయింది అనేది ఏమీ రాయట్లేదు. అందులో ఏం రాస్తున్నారంటే ఆ ఇంట్లో ఎవరు ఉంటున్నారు అన్న పేరు, ఎల్లయ్య ఉంటే ఎల్లయ్య, మల్లయ్య ఉంటే మల్లయ్య, ఉట్టి ఖాతా మాత్రంగా మొబైల్ నెంబర్ రాసుకుంటున్నారు. నిలదీస్తే పక్కదారి పట్టిస్తున్నారు, బెదిరిస్తున్నారు, సాటుగా ఫోటో తీస్తున్నాడు, వీడియో తీస్తున్నాడు, భయభద్రలో గురి చేస్తున్నాడు. సార్ ఇది కరెక్ట్ కాదు, మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి సార్ అని చెప్పేసి అన్నాము. మీ ఇన్ఫర్మేషన్ ఇవ్వట్లేదు, మాకు అధికారులు ఉన్నారు, ఇప్పుడు అధికారికంగా ఇన్ఫర్మేషన్ ఇవ్వమని చెప్పాను. మా సెక్రటరీ బాలరాజు గారికి ఇన్ఫర్మేషన్ ఇవ్వమని మాట్లాడితే ఆయనకు ఈ సారే ఇన్ఫర్మేషన్ ఇవ్వలేడట. ఆ సార్ మాకేమిస్తాడు? ఏ ఒక్క అధికారి మీద ఒక అధికారం వాళ్ళు నెట్టుకుంటూ మనం భయభంగా గురి చేస్తాం. సార్ ఇప్పటికైనా ఈ సర్వేని ఆపండి అని అన్నాగానే వాళ్ళు మొండి వైఖరితోని అందరిని భయపట్టించుకుంటూ ఇందులో మా సర్వే దగ్గర రాకపోతే మీకు ఏమి రావు, మెడబట్టి బయట నూకే పరిస్థితి వస్తుంది, ఖచ్చితంగా వస్తుంది, రావాలంటే రావాలి, ఇలాంటి మాటలు పట్టించుకోవాలని భయభంగా గుర్తు చేస్తున్నారు. అప్పుడు చాలా మంది ఏడుస్తున్నారు, బాధపడుతున్నారు. డోర్ అంటే డోర్ లాసుకుపోతున్నారు. వాళ్ళు జరగాలి నివాసితులకు జరగాలి.